గొడవలు రేగుతూ ఉన్నాయి. ఆయన ఎక్కడైనా సరే నుంచొని యెహోవా సెలవిచ్చినదేమనగా అన్న మాట వింటే. కాబట్టి ఇక ఆయన అనుకున్నాడు, నేను ఇక ఇది చేయదలుచుకోవట్లేదు. నీ మాట, నీ నామం నేను ఎక్కడైతే ఉచ్చరిస్తానో నాకు అక్కడ అవమానాలు కలుగుతున్నాయి కాబట్టి నేను ఇక నుండి నీ జోలికి రాను, నీ పేరు పలకనని చెప్పి స్పష్టంగా నేను అనగలను, కానీ నేను అనను అని అంటాడు. అక్కడ ట్విస్ట్ అన్నమాట. కాబట్టి ఇర్మియా గారి జీవితము బాలుడు వయసులో నుండే యెహోవా దేవుడు తీసుకోవటం జరిగింది. ఆయన జీవితాన్ని మలుపుగా మార్చటం జరిగింది. సో ఇర్మియా గారు ఏం చేస్తే అంత గొప్ప జీవితాన్ని ఆయనకు దేవుడు అనుగ్రహించాడు అని అంటే, యెహోవా దేవుని మీద ఉన్నటువంటి, యెహోవా దేవుడిలో ఉన్నటువంటి శక్తి మీద ఆధారపడ్డారు గనక ఇర్మియా గారు గొప్పగా మాట్లాడటం ఆయన నేర్చుకున్నారు, ప్రవచించారు. ప్రతి చోట ఎక్కడ యెహోవా దేవుడు ప్రవచించమంటే అక్కడ ప్రవచించడం మొదలు పెట్టాడు ఆయన. తర్వాత ఇంకా ఏ వ్యక్తులు